రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కూడా మొదలైంది. ఇవాళ ఇక 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా 38,350 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. ఇక ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు అన్ని వసతులు అయితే కల్పించారు. ఇక మరి ఇప్పుడు రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? దీనికి సంబంధించి ఈ రోజు మార్నింగ్ 7 గంటల నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. రెండో విడత ముఖ్యంగా దీంట్లో రెండో విడతలో 193 గ్రామాల్లో 193 మండలాల్లో 4,332 పంచాయతీలకు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ దాంట్లో 415 గ్రామాల్లో సర్పంచులను ఇప్పటికే ఏకగ్రీవం చేశారు. 5 గ్రామాల్లో ఇప్పటి వరకు నామినేషన్ అయితే రాలేదు. దీంతో 3,911 పంచాయతీలకు ప్రజెంట్ అయితే పోలింగ్ నడుస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా పోలింగ్ అంతా ఇప్పటి వరకు అయితే సబాబుగా నడుస్తూనే ఉంది. 57 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండో విడతలో. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే 30% కూడా పోలింగ్ శాతం నమోదైంది. ఎందుకంటే విలేజ్లలో చలి తీవ్రత ఉండటంతో ఈ 7 గంటల నుంచి 10 గంటల వరకు కొంచెం తక్కువ అవుతోంది. మీరు మొదటి విడతలో కనుక చూస్తే దాదాపు 90% కూడా పోలింగ్ అయినట్టు తెలుస్తా ఉంది. 90% అంటే చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్ లో మీ కనీసం 30-40% ఉంటుంది పోలింగ్. సో మొత్తం విలేజ్ కి సంబంధించి ఫస్ట్ విడతలో 90% అయింది. సో ఇప్పుడు కూడా దగ్గర దాదాపు 30% అయిపోయింది. ఇప్పటికే ఇంకొక 2 గంటల సమయం ఉంది. సో మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి రెండో విడత అంత సబాబుగా నడుస్తుంది. దాదాపు సిబ్బంది కూడా అంత అయితే ఫస్ట్ విడతలో జరిగినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో అక్కడక్కడ చిన్న చిన్న ఇవి జరిగినాయి, ఘర్షణలు జరిగినాయి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి. సో ఆ ఘర్షణల వల్ల ఎక్కడెక్కడైతే అవన్నీ కూడా పోలీసులు చూసుకొని సో ఇప్పుడు అలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, తోపులాట జరగకుండా, రెగ్గింగ్ జరగకుండా సో అన్ని ఏర్పాట్లు అయితే చేసినారు. ముఖ్యంగా విచిత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే సెకండ్ విడతకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక సర్పంచ్ అభ్యర్థి వేరే వాళ్ళు 2,000 పంచారు. సో నేను ఓడిపోవడానికి 2,000 పంచారంటూ కూడా సెల్ టవర్ ఎక్కిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో నిన్న రాత్రి ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి ఓటు వేయడానికి నిన్న నైట్ వెళ్తూ కూడా ప్రమాదానికి గురైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అయితే పోలింగ్ అంతా కూడా సబాబుగానే నడుస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రశాంత వాతావరణమే నెలకొని ఉందా ఏంటి? ఇప్పటి వరకు అయితే తెలంగాణ రెండో విడత మొత్తం కూడా ప్రశాంతంగా నడుస్తుంది. ఒక ఉమ్మడి ఖమ్మంలో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలైనాయి. దాన్ని కూడా పోలీసులు ఇప్పటికే సద్దుమనే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ప్రజెంట్ అయితే సభాగా జరుగుతుంది. బట్ పోలింగ్ కి సంబంధించి కూడా ఏదైతే రిటర్నింగ్ అధికారులు ఉంటారో సో వీళ్ళందరినీ కూడా అబ్జర్వర్లు కావచ్చు, రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇప్పటికే ఫస్ట్ విడతలో ఏదైతే లోపాలు జరిగినాయో, ఎక్కడెక్కడ మిస్ఫైర్ జరిగిందో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు అధికారులు, ఎలక్షన్ అధికారులు సస్పెండ్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే రెండో విడత అయితే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సవాలుగా జరుగుతుందని చెప్పొచ్చు. నేను ప్రజెంట్ ఉన్న ఇప్పటివరకే 30% పోలింగ్ అయితే అయిపోయింది. సో ఇంకో 2 గంటలు ఉంది. సో 2 గంటల్లో మరి ఎంత పోలింగ్ శాతం అవుతుంది ఏంటి అసలు మరి ఎక్కడెక్కడ ఏమైనా ఘటనలు జరిగితే అప్డేట్ మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తారే. రైట్ సతీష్, మీరు లైన్లోనే ఉండండి. ఎప్పటికప్పుడు కూడా మీ దగ్గర నుంచి తాజా అప్డేట్స్ని తీసుకుంటాం. ఇక కొన్నిటికైతే మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటలకైతే పోలింగ్ స్టార్ట్ అయిపోయింది, రెండో విడత పోలింగ్. ఇంకా మొదటి విడతలో చూసుకున్నా కానీ మన ఖమ్మం ప్రాంతంలోనే కొన్ని ఘటనలు జరిగాయి. అంటే కొంత చెదురుమదురు ఘర్షణ వాతావరణం అయితే తలెత్తింది. ఇప్పుడు కూడా మరలా కూడా ఖమ్మం ప్రాంతంలోనే ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి ఉమ్మడి ఖమ్మంలోనే. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు పోలింగ్ అయితే 1 గంట వరకు జరగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా విజేతలను ప్రకటిస్తారు. ఆల్రెడీ కూడా మనం మొదటి విడతలో చూసాము, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలవటం జరిగింది. అండ్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ తన హవాని చాటుకుంది. ఈ విధంగా కూడా మొదటి విడత ఎన్నిక కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. ఫలితాలు కూడా అంతే ఆసక్తికరంగా వచ్చాయి. కాంగ్రెస్
బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్య కూడా పోటాపోటీ వాతావరణమే నెలకొంది. వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ మధ్య. ఇక ఇప్పుడు కూడా రెండో విడత పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. రెండో విడతలో మొత్తం కూడా 4333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీంట్లో 5 పంచాయతీలు 108 వార్డుల్లో కూడా నామినేషన్లు అయితే దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్ 8307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక కోర్టు కేసులు ఇతర కారణాలు వీటన్నిటి వల్ల కూడా 2 పంచాయతీలు 18 వార్డుల్లో కూడా ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 3911 సర్పంచు 29917 వార్డు మెంబర్ స్థానాలకైతే ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 12782 మంది, వార్డు మెంబర్ల కోసం అయితే 71071 మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ ఎన్నికల కోసం అయితే 38350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్కి 3 రోజుల ముందు నుంచే BALOలు అయితే ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్పులను అందజేశారు. అందిన వారు కూడా పోలింగ్ రోజే అక్కడ అందించనున్నారు. మిగిలిన అందని వారికైతే ఇక అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పుల్లో సాదా తెల్ల కాగితం మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు కానీ అభ్యర్థి ఫోటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దంటూ కూడా SEC స్పష్టం చేసింది. ఈ మేరకు కూడా నిబంధనల మధ్యలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇవాళ సాయంత్రానికి కూడా దాదాపుగా కూడా అంటే మొత్తం కూడా రెండో విడత ఫలితాలు అనేవి కూడా తెలియనున్నాయి.